పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన దుష్ఫలితాలు అనే అంశంపై ఈ నెల 20న సదస్సు నిర్వహిస్తున్నట్లు బీపీ మండల్ సేన నాయకుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. భారత్ జోడో అభియాన్ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం అమరావతి రోడ్లో వారు ఆవిష్కరించారు. బీవీఆర్ కన్వెన్షన్లో ఈ సదస్సు జరుగుతుందని, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శివకుమార్, సాంభయ్య, సుబ్రహ్మణ్యం, తిరుపతి రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి చర్చ నడుస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతోటి రాష్ట్రాలకు ఎటువంటి సమస్య ఉండదు. ఈ సమస్యల్లో వచ్చేసి పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏర్పడుతున్నటువంటి సమస్య. ముఖ్యంగా ఇందులో వచ్చేసి దక్షిణాది రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు అయితే ఎడ్యుకేషన్ పరంగా ముందున్నాయో, అట్లానే కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు చేసి జనాభాని అదుపు చేసినాయో, ఆయా రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఇప్పటి వరకు మనం దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 24% లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తుంటే, ఈ డీలిమిటేషన్ కనుక జనాభా ప్రాతిపదికన అమలు చేసినట్లయితే బిలో 20%కి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ పాలసీస్ని సక్రమంగా అమలు చేశారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాల్లో అందరూ కూడా, మేధావులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అట్లానే ఒక దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మేధావుల్లో ఎక్కడైతే అభ్యుదయ భావాలు, ఈ ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఉంటాయో అక్కడ ఈ ప్రోగ్రెస్ పబ్లిక్ జనాభా పెరుగుదల అంత ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా అట్లా అంటున్నారు. కాబట్టి దీని గురించి మనకి తెలియజేయడం కోసం దేశంలో మరి పేరెన్నిక కలిగినటువంటి మేధావి, రాజనీతిజ్ఞుడు, రాజకీయ విశ్లేషకులు అయినటువంటి శ్రీ యోగేంద్ర యాదవ్ గారు రేపు ఆదివారం గుంటూరు నగరం ఇచ్చేస్తున్నారు. ఈ అమరావతి రోడ్లో ఉన్నటువంటి బీవీఆర్ కన్వెన్షన్, గతంలో బత్తిన కళ్యాణ మండపం అనేవాడు, అందులో ఆదివారం ఉదయం 10 గంటలకి బహిరంగ సభ జరుగుతుంది. ఈరోజు మనకి బర్నింగ్ పాయింట్గా జనంలో నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి సమస్య డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ సీట్స్. ఈ డీలిమిటేషన్ ఏంటి అనేది చాలామందికి, మామూలు సామాన్యులు, మేధావులకు కూడా, అంటే మేధావులు అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా పూర్తిగా దీని మీద అవగాహన లేదు. దీనికి అందరికీ తెలిసింది ఏంటంటే, మనకు అందరికీ బ్రీఫ్గా తెలిసింది ఏంటంటే, సౌత్ స్టేట్స్కి సీట్లు తగ్గుతున్నాయి, నార్త్లో పెరుగుతాయి అనేది ఒక సబ్జెక్టు. మనకు 543 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ 543 పార్లమెంట్ సీట్లు ఉంటాయా, మరి వీటిలో తగ్గుతాయా, పెరిగితే ఎటుపక్క పెరుగుతాయి అనేది ఒక సమస్య. మనకి సౌత్లో ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా మన సౌత్ స్టేట్స్ ఆల్మోస్ట్ నార్త్తో కంపేర్ చేసుకుంటే చాలా అన్ని రంగాల్లో ముందుంటాయి. దాంట్లో పాయింట్గా ఏంటంటే, ఇప్పుడు సెన్సస్ బేస్ చేసుకొని ఈ మధ్య అప్గ్రోతింగ్ జరిగిన లాస్ట్ 10 yearsలో సెన్సస్ పాయింట్స్ తీసుకొని దీన్ని చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నదని చెప్పి అందరి యొక్క భావన. దాని ప్రకారంగా చూస్తే ఏంటంటే, మనం ఎడ్యుకేషన్ పరంగా మన అన్ని రంగాల్లో ముందుండబట్టి ఏంటంటే, ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అనగానే అందరం కూడా మన జనాభా తగ్గింది మనకి. ఆ తగ్గటం వలన సీట్లు తగ్గుతాయని చెప్పి ఉద్దేశంతో మన ముఖ్యంగా రాజకీయ నాయకులు అందరికీ అవగాహన ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సమస్యని ముందుగా ఏంటంటే, తమిళనాడు స్టేట్ సీఎం గారు దీన్ని ఎత్తుకున్నారు ముందు ఈ సమస్య మీద మన సౌత్ స్టేట్స్ అందరూ కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ మధ్యకాలంలోనే అన్ని పార్టీలు ఇన్వైట్ చేస్తే కొన్ని పార్టీలు అటెండ్ అయినాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ యాక్చువల్గా ఆయన పిలిచింది. సబ్జెక్టు ఓన్లీ కన్ఫైన్ టు డీలిమిటేషన్ సబ్జెక్ట్ అని చెప్పి ఉద్దేశంతో ఆయన కండక్ట్ చేశారు. కొన్ని పార్టీలు వెళ్ళినాయి, కొంతమంది వెళ్ళలేదు. దీని మీద అందరూ కూడా ఆ రోజు చర్చించారు. ఫైనల్గా ఏంటంటే, మాకున్న సీట్లు తగ్గకూడదు, ఇంకా అవకాశం ఉంటే పెంచాలి అనే దాని మీద ముఖ్యంగా వాళ్ళు ఆ రోజు చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగానే బీపీ మండల సేన ప్రెసిడెంట్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వారి యొక్క ప్రోత్సాహంతో యోగేంద్ర యాదవ్ గారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారు ఎప్పటికప్పుడు ఏ సమస్య మీద స్పందిస్తుంటారు. ఆయన ఎందుకంటే ఆ రాజకీయ విశ్లేషకులు దాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ సమస్య ఏంటి అనేది, సమస్య అయితే సమస్య,
ఇది రైట్ అయితే రైట్ అని ఆయన చక్కగా వివరించి చెప్పగలుగుతాడు. అందుకని ఆ ఉద్దేశంతో బీపీ మండల సేన ఆధ్వర్యంలో రేపు ఆదివారం బీవీఆర్ కన్వెన్షన్లో 10:30 గంటలకి ఆయన యొక్క మీటింగ్ ఉంది. ఈ మీటింగ్కి ప్రజలందరూ హాజరయ్యి ఈ మీటింగ్ సక్సెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.